ఏం పేరు బాబాయ్? నా పేరు నిరంజన్, మాడుగుల్ మండల్ అందుగుల. ఎట్లుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది? మంచిగా చేస్తున్నట్టు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు మొత్తం నీరు గారిపోయింది. ప్రజలు మొత్తం ఏదో వస్తుంది తింటాం, లంక బిందెలు ఈయనన్నాడు కానీ ఈయన బంగారు బిందెలు తీసుకొచ్చిస్తాడని ప్రజలు ఓట్టేసారు. ఆ లంక బిందెలు వెళ్తాయి అనుకొని తీసుకొస్తే ప్రజలకేం బంగారు బిందెలు ఇస్తున్నాడు. ఆడ కేసీఆర్ లంక బిందెలు ఉంచలేదు, బోకులు ఉంచిండు, టెంకెలు ఉంచిండు అని చెప్తే టెంకెలు లేవు, ఏం లేవు, నా దగ్గర ప్రజలు లేవు, అప్పులపాలు చేసి చెప్పాడు. మీ అప్పులకే అప్పు కడుతున్నాని మీటింగ్లో చెప్పుకుంటుండు. నువ్వు అప్పులు చేస్తాడో ఏం చేస్తాడో కానీ మా ప్రజలకు పైసలు ఇస్తామన్నది ఒక్కటి కూడా ఇవ్వలేకపోయినావు అని ప్రజలు మొత్తం రివర్స్ అయిపోయి మళ్ళీ కాంగ్రెస్ అంటే ఓటు వేయకుండా ప్రజలు ఎవరిని పోయి అడిగినా ఇంకా నా మళ్ళీ వస్తాడా అనే అడుకుంటారు. పింఛన్లు ఇస్తాను ప్రజలకు, పెంచిస్తా, అన్ని డబల్, అన్ని వాగ్దానాలు మొత్తం డబల్ ఇస్తాను. నీకు ఎందుకని ఉంటే అరే ఎవరైనా మేము రైతులం కాబట్టి 10 రూపాయల కూలి ఇస్తా కింటల్ కంటే 20 రూపాయల కూలి ఇస్తా అంటే ఆయన దగ్గరికే వస్తారు. ఈ రకంగా హామీలు ఇచ్చినందుకు ప్రజలు మార్పు కోడిరు. పార్టీలు దుల్లేప్పుడు వ్యక్తిగతంగా కూలి ఎక్కువ వస్తుంది. నేను 10 రూపాయల కింటలు తీస్తున్నంటే 20 రూపాయల కింటలు ఇస్తుంటే మొత్తం నా దగ్గరికి వచ్చి రైతులు తీసేది. ఇది కూడా అట్నే గారి పరిపాలన కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పేసారు, రేవంత్ రెడ్డి గారికి అదే చెప్పారు. నేను 2000 ఇస్తా, 4000 ఇస్తా, 6000 ఇస్తా, లేకపోతే నేను రైతులకు 7500 ఇచ్చే 15,000 ఇస్తా మీకు అని చెప్పి మోసం చేసి ఇప్పటికి ఒక్కటి కూడా అమలు కాకుండా పోయింది. రైతులకు ఇప్పుడు కరెక్ట్గా ఇచ్చేటందుకు మనకు పోయినసారి కేసీఆర్ ఇచ్చిన పైసలు వాడుకొని అబ్బే ఇచ్చిండు. ఇప్పటి వరకు రైతు బంధు కూడా అందరికి ఇస్తలేడు. ఎకరా 2 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇచ్చిండు. లాస్ట్ ఏమనంటే 3 ఎకరాలు అన్నారు. 10 ఎకరాలకు ఉన్నోనికి వేయలే, 2 ఎకరాలు ఉన్నోనికి వేయలే, ఇంకెవ్వరికి వేయలేకపోతుండు. అప్పుడు 100 ఎకరాలు ఉన్న రైతులకు కూడా తీసుకొని ఎవరు కూడా ఆపదికి లేకుండా ఎంత రైతుకు కూడా పైసలు డబ్బులు జేబులో పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు పైసల ఇబ్బంది లక్షణ. ఇప్పుడు 15 నెలల్లో ఒక్కరి దగ్గర కూడా డబ్బులు లేక ఈనంగా ఈ రైతులు ఆందోళన పడి కరెంటు లేదు, ఏంటివి లేకుండా ఇబ్బంది పడిపోయి ఆత్మహత్యల పాలైపోయింది. అప్పుడే సంవత్సరంన్నరకే 10 ఏళ్ల సంవత్సరం వల్ల ఒక్క రైతు కూడా చనిపోయిన పేరు లేదు. అటువంటి సమస్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. కాబట్టి ప్రజలు మార్పు మళ్ళీ కూడా ఎమ్మడే ఇప్పుడు పెడితే మార్పు కోరుతందుకు రెడీ గురు జనాలు ఎవరికి పోయినా సరే. కాంగ్రెస్ అనేది కాకుండా మార్పిస్తుంది, ఎవరు కూడా ఓటేస్తుంది. పోతే మీరు మళ్ళీ వస్తున్నారు ప్రజలకు. ఏడ మీటింగ్ పోయినా ఎవరైనా మీరు ఏమిచ్చారు వస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు, నిలదీస్తున్నారు. ప్రభుత్వం దగ్గర కూడా ఖజానా డబ్బులు లేవని ముఖ్యమంత్రి అంటున్నాడు కానీ వాళ్ళు ఖాళీ చేసిపోయారు అంటున్నారు. ఖాళీ చేసిపోయేటందుకనే చేసి పెట్టారు. మాకు అప్పు కట్టేటప్పుడు సార్ ప్రజలు అప్పు చేసిందని నేను చెప్పలేను. నేను వస్తే అప్పు చేసినా సరే నీకు ఇస్తా, వాగ్దానాలు చేస్తున్నా, డబ్బులు ఇస్తా, మీకు ఆయనకన్నా ఎక్కువ పరిపాలన చేస్తా, మీకు సరిపోయిన డబ్బులు ఇస్తా, మిమ్మల్ని బ్రతికించుకుంటా, నేను కంటికి రెప్పలాగా చూసుకుంటా, 2 లక్షల రూపాయలు ఇస్తాప్పుడు ఏం చెప్పేసిండు, 5 నిమిషాలలో పోయి మళ్ళీ తెచ్చుకోపోరి, నేను ఎక్కిన తర్వాత 9వ తారీఖు ఎప్పుడో ప్రమాణ స్వీకారం చేయగానే డబ్బులు ఇస్తా, మీకు 2 లక్షలు మాఫీ చేస్తున్నాడు. ఆ మాఫీతో నిజంగానే 2 లక్షలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాకుండా అట్లా అయిపోయినాక ఈయన ఎక్కినాక కూడా 2 లక్షల నుండి 3 లక్షల వడ్డీ అయ్యి మిగిలిన వాళ్ళకి ఏం చెప్పిండు, వడ్డీ కట్టుకోవచ్చుకోపోయి 2 లక్షలు మాఫీ చేస్తున్నాడు. అట్లా 4 లక్షలు ఉన్న 2 లక్షలు కట్టి ఇప్పుడు రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినారు. అరే నెల రోజులకే వస్తాయన్నాడు కదా, 2 లక్షలు 4 లక్షలు ఉంది, నాకు 2 లక్షలు కడితే 2 లక్షలు మాఫీ అవుతుంది అనుకొని 2 లక్షలు కట్టారు బ్యాంకులలో. అట్లా కట్టిన నిలదీసుకొని అప్పులు బాధ కాగలేక తెచ్చిన వడ్డీలకు ఎమ్మడి తగిలితే రైతులు చాలా మంది కూడా చనిపోతున్నారు. అవి కూడా ఇంక ఇయ్యలేకపోతుండు. ఈ ప్రభుత్వం మొత్తం విమర్శన వచ్చి ఎవరు చూడుకు నోటికి వచ్చిన రీతి తిట్టనోడలేదు అంటుండు. కానీ గత ప్రభుత్వంలో 50,000 లక్ష కూడా కాలేదు, మేము 2 లక్షల వరకు చేసినాము, కాణాలు కూడా కొన్ని పొరపాట్ల వల్ల కాకపోవచ్చు, వాళ్ళు సరిదిద్దుకొని చేసుకుంటే అయిపోతుంది అని అంటున్నారు. ఆ ప్రభుత్వం 50 ఇచ్చినా 10 ఇచ్చినా కానీ రైతులు ఎన్ని ఇచ్చినా సంతోషపడ్డారు. కానీ ఇయ్యలేదని ఏ టీవీ దగ్గర కానీ ఏ న్యూస్ దగ్గర అన్న ప్రభుత్వాలు యొక్క ప్రజలు కూడా విమర్శించలేదు. ఇప్పుడు నువ్వు ఎన్ని ఇచ్చినావో ఇస్తే విమర్శించాలి, ఎందుకు వస్తే నాకు రాలేదని. రాజకీయం చేసేటందుకు తిన్నోడు రాజకీయం చేస్తాను కున్నాడు. ఇస్తంటేనే రాజకీయం బంద్ చేసి నీకు ఓట్లు వేసారు జనాలు, రైతులు జనాలు మొత్తం వేసారు. నువ్వు ఇస్తావని వేసారు కానీ రాజకీయం కోసం చూసుకుంటే ప్రభుత్వం కాకపోవు. ఖచ్చితంగా నువ్వు ఇస్తానందుకు వాగ్దానాలతో ఫెయిల్ అయినావు. మళ్ళీ వచ్చే ప్రభుత్వాన్ని మార్పు కోరుకుంటేందుకు నీకు ఎట్లేసారో జనాలు కూడా మొత్తం మార్పుకు తయారై ఉండి ఇప్పుడు సంవత్సరం లోపట్నే ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు కూడా ఏ ప్రభుత్వం కూడా సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు ఆపరు. 15 నెలలు అవుతుంది నీ ప్రభుత్వం పాలన. ఊళ్ళలో పోతే ఎవడు గతి లేడు, స్పెషల్ ఆఫీసర్లు పెడితే నీళ్లు లేవు, నల్లాలు లేవు, బోర్లు లేవు, అవస్థ పాలై నీళ్లు పట్టుకొని దేవులాడుతారు. ఇప్పుడు అప్పుడు ఎవరింటికి వాళ్ళే బయటకు పోకుండా నీళ్లు తీసుకున్నారు. రాజులు తాయినరు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, శ్రీశైలంకి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళి గుట్టలకల్లా తీసుకొచ్చి నీళ్లు దాపిండు ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం ఆ లైన్ ఉందా, నీళ్లు ఉన్నవా ఏంటి తెలియదు. ఆ స్పెషల్ ఆఫీసర్లు మాకేం తెలియదు, పైన డబ్బులు లేవు, మేమేం చేయగలుగుతాం అంటుండు. అవి ఉన్నవో లేదో పరిపాలన చేసి ఎలక్షన్లు పెట్టి ఎవరి దాని గొప్ప చెప్తే
గ్రామాలు బాగుపడే కాలం ఉంటుంది. ఇప్పటికైనా త్వరలో ఎలక్షన్లు పెడితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఎట్లుంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మీద అక్కడనే కాబట్టి చూస్తూ ఉన్నారు కదా, పంటలు కావచ్చు, రైతులు కావచ్చు, ఇవన్నీ కూడా. ఉమ్మడి మహబూబ్నగర్లో ఇదివరకు మేము చాలా కరువు ప్రాంతాలు, కేసీఆర్ పరిపాలన ప్రభుత్వాలు వచ్చినాకనే మాకు కాలువలు వచ్చినాయి. కల్వకుర్తిలో కూడా కాలువ దగ్గరికి వచ్చింది. కాలువ పైన 5 ఏళ్ల కింద కాలువలు వచ్చి సస్యశ్యామలంగా పల్లీలు వరి చేను పండించుకురు. ఇప్పుడు పోతే మొత్తం ఒక్క సుఖం నీళ్లు లేవు, తాగటానికే నీళ్ళు లేవు. ఇక వరి పల్లి ఎడవంతది మొత్తం ప్రభుత్వం మళ్ళీ సేమ్ పాలమూరు లేబర్ కిందకి అయిపోయినాం. మళ్ళీ వెనక్కిపోతుంది. ఇదివరకు పాలమూరు లేబర్ ఏడ చూసినా పాలమూరు లేబరే ఉండేది. పాలమూరు లేబర్ కింది నల్గొండకి వెళ్ళి తీసుకొచ్చి పత్తులు తీసేసారు, వర్షానికి వస్తుంది తోలుకొచ్చుకురు ఈ 10 ఏళ్ళల్లో. ఇప్పుడు రివర్స్ అయ్యి ఇంట్లో వండుకొని మళ్ళీ పాలమూరు లేబర్ కూలికి ఎక్కడో వెళ్ళిపోవాలి, బొంబాయి వెళ్ళిపోవాలన్నా ఇక్కడ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. మరి అభివృద్ధి చేస్తానడుగా మీ ఇంకా అభివృద్ధి మా పాలన చేస్తానికి ఇంకా 3 ఏళ్ళు ఉండే, ఇంకా అభివృద్ధి చేసుకొని వచ్చి మలుపుతా అని చెప్తూనే ఉండు. చేసేదంతా ముందలుందంటుండు. చేసే ప్రభుత్వాలకు బాగానే ఉంటుంది. ప్రజలు కూడా చేస్తే ఎవరు కూడా విమర్శన చేస్తానికి ఏముండదు, మేము కూడా చేస్తానికి ఉండదు. అది ప్రతిపక్షం ఉన్నా, పార్టీలకు అనుగత ఉన్నా, పని చేసిన ఎవరైనా మెచ్చుకుంటారు. రాజశేఖర రెడ్డి ఉన్నారు, పని చేసిరని చెప్పారు ప్రభుత్వం. ఈయన కూడా చేసిరని ఒప్పుకుంటారు. ఇచ్చిన వాగ్దానాలు ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారు, ఎవడు ఒప్పుకోడు. 10 మందికి తిన్నాక ఒక్కడు అంటే కూడా విమర్శించిన ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే నేను నమ్మదు. జనాలు మొత్తం వ్యతిరేకిస్తేందుకు, ప్రజలు సహకరిస్తేందుకు అప్పుడే తెలుస్తుంది నీకు. ఆడ కూర్చొని చెప్పేటట్టు లేదు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో వంతున్నాడు కానీ నువ్వే హౌస్లో వంతున్నావు అనేది ప్రజలకు తెలుసు. నువ్వు మొత్తం వీకేసి ఎప్పుడొచ్చినా ప్రజలకు పాలన నేను అందుబాటులో ఉంటా, ఎప్పుడు కలుస్తాను కంచెలు తీసేసినావు. ఇవాళ కంచె లేదు, ఆఫీసు లేదు, ముఖ్యమంత్రి ఏముంటాడో దొరికేది లేదు. ఆ రోజుల్లో దొరికినా దొరకకుండా ప్రభుత్వాలు ఇంటికి ఉంటే పంపించారు. ఒక్క స్కీమ్ కూడా ప్రజలు అడగలేదు. ఆయన సొంత నిర్ణయంతో ప్రజలకు ఇంటికి వచ్చినాయి. అన్నీ ఖాతాలో పడి తీసుకునేది అనుమాతం డబ్బులు. ఇప్పుడు ఖాతాకి ఎదురు చూస్తే కూడా డబ్బులు లేవు. కాబట్టి ఈ పాలన మంచిగా లేదనుకుని ప్రజలంతా అంటారు. మేము కూడా బాగాలేదు, అభివృద్ధికి అయితలేదు. ఇప్పటికైనా సాధ్యమైన వరకు ప్రజలకు బాగా చేసి సహకరిస్తే తెలంగాణ ప్రభుత్వం బాగుంటుందని కోరిక.